గాయ్స్, ఈరోజు ఆన్లైన్లో అయితే ఒక నైఫ్ అనేది అయితే తెప్పించాను. ఇదంతా మామూలుగా దీని మీద అయితే ఎంఆర్పి 250 అని ఉంది. సేమ్ రేటుకి అయితే వచ్చింది. ఇది మామూలుగా లేదు కదా చెప్తున్నా. ఎవరైనా లేడీస్కి కానీ ఎవరికైనా చాలా చాలా యూజ్ అయితే ఉంటుంది వంటగదిలోకి. కానీ చెప్తున్నా కదా, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కటింగ్ చేసినప్పుడు. ఎందుకంటే మామూలు షార్ప్గా లేదు, నిజంగా చెప్తున్నా. మీరు ఏదైనా సరే కట్ చేసుకోవచ్చు. చికెన్ కానీ మటన్ ఫిష్ ఏవైనా సరే ఒక్కటే దెబ్బ అన్నట్లుగా ఒక్కసారి కట్ చేస్తేనే ఇవైతే అయిపోతున్నాయి. ఇది ఈరోజు అన్బాక్సింగ్ వీడియో. మన ఛానల్లో హోమ్ అప్లికేషన్స్ ఇలాంటి వీడియోస్ అయితే వస్తాయి, కుప్పలు కుప్పలు తెప్పలు అయితే వస్తాయి నేను ఎప్పుడు కొన్నప్పుడు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉంచుకోండి, ఓకేనా? సరే. అండ్ అలాగే ఈ నైఫ్కి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, అమెజాన్ లింక్స్. వెళ్ళైతే బై చేసుకోండి, బాగుంటుంది. చూడండి, మీరు ఎటువంటి డిజైన్లో అయినా సరే కటింగ్ అది చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఈ వీడియో ఎండింగ్లో కటింగ్ అది చేసి చూపెట్టాను. అంటే నాకు అంత పర్ఫెక్ట్ కటింగ్ అది నాకు రాదు కాబట్టి నేను నార్మల్గా కత్తినే షార్ప్నెస్ ఎలాగుంటుందని చెప్పి ఓపెన్ అయితే చేసి కటింగ్ అయితే చేసా. చూడండి, ఇది చూసిన వెంటనే మా ఇంట్లో కూడా మా అమ్మాళ్ళు వాళ్ళందరూ వద్దురా బాబు ఇది మేము అసలు ముట్టుకోం అంటున్నారు. నాకే సగం జడిపేది పుట్టింది. ఎందుకంటే మీకు అర్థమైందా, ఇది ఒకటి మన కాలు మీద పడితే కాలు మొక్క అనేది ఇరిగిపోయి అదే తెగిపోయి అవతలైతే పడుతుంది. చెయ్యైనా సరే అంతే. ఇలాంటి నైఫ్స్ అయితే తీసుకున్నాడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజంగా చెప్తున్నా కదా, ఏవైనా మటన్ అసలు ఏదైనా సరే అయితే కట్ చేసి పడేస్తుంది అబ్బా. ఇప్పుడు ఫస్ట్ అయితే మీకు ఆకుకూర కటింగ్ అయితే చేసి చూపెడతా, ఓకేనా? బ్యాక్ సైడ్ చాలా ఉన్నాయి, మ్యాటర్ అది ఇచ్చాడు కానీ అంత అవసరం లేదు. మ్యాటర్ ఇచ్చి చదివే అంత మనకు తెలిసిపోద్ది. చూడండి, నేను అసలు ఏం కట్ చేయట్లేదు, చిన్నది ప్రెషర్ అప్లై చేసి అలా పెడతాను ఆకుకూర మీద. టక్ 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 మన కటింగ్ అయితే అయిపోతుంది. అండ్ అలాగే మెయిన్గా ఈ గచ్చుల మీద అక్కడ కటింగ్ అయితే చేయకండి, ఓకేనా? నేను మీకు వీడియో చూపెట్టడం కోసం ఇలాగైతే పెట్టాను. మామూలు కింద ఒక టేబుల్ లాంటి చెక్క టేబులే, మెయిన్ చెక్క కానీ ప్లాస్టిక్ టేబుల్ కానీ కింద ఒకటి పెట్టుకొని దాని మీద ఏవైనా సరే వెజిటేబుల్స్ కానీ లీఫీ వెజిటేబుల్స్ లేదంటే చికెను ఇలాంటివి అయితే దాని మీదే పెట్టుకోండి. ఎందుకంటే ఇలాగా అవి మనం టైల్స్ మీద అక్కడ కటింగ్ అని చేసాం అనుకో, షార్ప్నెస్ అనేది అయితే పోద్ది. అండ్ మరీ చెప్తున్నా కదా, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నేను వీడియోలో మామూలుగా నేను చేయి పెట్టకుండా కట్ చేసినందుకు నాకు ఫింగర్ నెయిల్స్ కానీ ఇలాంటివి సైడ్లు పైన ఎడ్జిల్లో అక్కడ తెగిపోవడం ఇలాంటివి అయితే అవే అనమాట. అంటే మరి అర్థం చేసుకోండి ఎంత షార్ప్గా ఉందో. అండ్ అలా కింద ఎక్కడే షార్ప్నెస్ ఉందో అక్కడ చేయి పెట్టి ఈ వేలుతో లాగడాలు ఇలాంటివి చేయొద్దు. ఎందుకంటే మనకే తెలియదు అనమాట, ఆ షార్ప్నెస్కి అంత స్పీడ్ కటింగ్ అయితే అయిపోద్ది. ఇదైతే నేను ఆకుకూర మామూలుగా నీటిలో ముంచి జస్ట్ అలా తీసి జస్ట్ అద్దుతున్నా అంతే, అద్దుతుంటే చాలు. అండ్ ఈ వీడియో ఎండింగ్లో వీలైతే ఉల్లిపాయలు కట్ చేసినవి, టమాటాలు, ఇంకా చికెన్ ఇలాంటివి కట్ చేసినవి పెట్టడానికి అయితే ట్రై చేస్తా. ఒకవేళ చేయకపోయినా సరే ఏముంది, కటింగ్ దీని గురించి తెలుసు కదా, చాలా షార్ప్గా ఉంది. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బై చేసుకోండి, ఓకేనా? సూపర్ అబ్బా. ఎవరైనా హౌస్ వైఫ్స్ ఇలా లేడీస్ ఎవరైనా సరే వాడుకోవాలనుకుని వాడుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా వాడుకోవచ్చు, కానీ మన వాళ్ళు అంత ఎక్కువ అయితే పెట్టడానికి చూడరు. ఎందుకంటే ఇది మరీ 250 అనమాట, చాలా ఎక్కువ రేటు. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. మొత్తం మొత్తం ఇది ఎక్కడ తుప్పు పట్టడాలు అలాంటివి అయితే అవ్వవు. వాటర్లో తడిసిన ఏమైనా సరే ఇలా కైమాలో కొట్టదు ఒకసారి గట్టిగా, ఓకేనా? అదే ఓకేనా గైస్, వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీకు ఎటువంటి వ్లాగ్స్ కానీ ఇంకా ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఏమైనా కావాలంటే లేదంటే హోమ్ అప్లికేషన్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ప్రతి వాళ్ళకి సాల్వ్ చేస్తాను, ఓకేనా? చూడండి ఆకుకూర ఎలాగ అయిపోయిందో. ఇప్పుడు ఉల్లిపాయలు కానీ ఏమైనా